ఓపెన్ టాక్కి స్వాగతం. విడుదల రజని సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా తెలిసిన వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానం ప్రారంభించి ఈరోజు వైసీపీ పార్టీ నుంచి గెలవడమే కాకుండా చివరికి మంత్రి వరకు కూడా ఎదిగింది. అతి తక్కువ సమయంలోనే ఆ మంత్రి అయిందన్న బిరుదు కూడా విడుదల రజనీకి అయితే తగ్గింది. అయితే నిన్న మొన్నటి వరకు విడుదల రజనీకి పార్టీలో చాలా మంచి హైప్ ఉండేది. వాస్తవానికి తను మొదటి నుంచి కూడా సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. చిలకలూరుపేట నుంచి గెలిచిన విడుదల రజని మంత్రి పదవి వచ్చే వరకు కూడా సోషల్ మీడియాను చాలా విపరీతంగా మేనేజ్ చేసింది. సో ఆ రకంగా అయితే సోషల్ మీడియా పరంగా హైప్ తెచ్చుకుంది విడుదల రజని. ఆ తరువాత కాలంలో పరిణామాలన్నీ పూర్తిగా మారాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో బలపడినట్టు కాదు. నియోజకవర్గంలో ఏదైనా మనం చేస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, మన మీద సానుభూతి ఉంటుంది, మరొకసారి పోటీ చేస్తే ఓట్లనే వేస్తారు. సో వీటన్నిటికీ కేవలం నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం మానేసి సోషల్ మీడియా పరంగా హైప్ తెచ్చుకోవడం మీద దృష్టి పెడుతున్న విడుదల రజనీకి చివరి సెకండ్లో ఎదురు దెబ్బ తగిలింది. మనకు తెలుసు, చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చడం జరిగింది. ఎందుకు మార్చారు అంటే చిలకలూరుపేటలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది విడుదల రజని. సో ఆ వ్యతిరేకతతో విడుదల రజనీకి కన్నా మళ్ళీ టికెట్లు ఇస్తే ఈసారి డిపాజిట్లు కూడా వస్తాయో రావో అన్న స్థాయిలో విడుదల రజనీ మీద వ్యతిరేకత వచ్చింది. దీంతో టికెట్ లేదనలేక ఏం చేశారంటే గుంటూరు వెస్ట్కు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ పనికిరాని విడుదల రజనీ అక్కడ ఎలా పనికొస్తుంది? వాస్తవానికి విడుదల రజనీ చిలకలూరుపేటలో ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకుని వెళ్ళలేదని, పార్టీకి మొదటి నుంచి అండగా నిలబడిన కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి తీవ్ర స్థాయిలో ఒక అపవాదం మూటగట్టుకుంది. అందుకనే విడుదల రజనీకి, అందులోనూ మంత్రి పదవి వచ్చిన తర్వాత విడుదల రజనీ వాళ్ళ పూర్తిగా దూరం పెట్టిందనే అపవాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వారి కార్యకర్తలకి ద్వితీయ శ్రేణి నేతలకి విడుదల రజనీకి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. దాంతో క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోయింది విడుదల రజనీ. దాని ప్రభావమే ఈరోజు కాన్స్టిట్యున్సీ మార్చాల్సిన పరిస్థితి. మరి గుంటూరు వెస్ట్ కేస్తే అక్కడ విడుదల రజనీని ఆహ్వానించారా అంటే అక్కడ కూడా విడుదల రజనీకి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. గుంటూరు వెస్ట్ నేతలు కూడా విడుదల రజనీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఎందుకనంటే విడుదల రజనీ మనస్తత్వం చాలా ఎర్లీగా అర్థమైపోయింది. వాస్తవానికి ప్రకటించి నెల రోజులు కూడా కాలేదు. విడుదల రజనీని గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ప్రకటించి నెల రోజులు కూడా కాలేదు. ప్రకటించిన వెంటనే ఒక భారీ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసింది. గుంటూరు వెస్ట్ నేతలందరికీ కూడా భారీ విందు అయితే ఏర్పాటు చేసింది, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి. బట్ అప్పుడేమో విడుదల రజనీ అందరినీ కలుపుకుని వెళుతుందేమో, సరే కాన్స్టిట్యున్సీ మారి వచ్చినప్పటికీ కూడా ఈసారి విడుదల రజనీని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని మొదట్లో గుంటూరు వెస్ట్ నేతలు భావించారు. బట్ త్వరలోనే విడుదల రజనీ అసలు నైజం అర్థమైంది. కేవలం సోషల్ మీడియాలో మేనేజ్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నాయకులను విడుదల రజనీ పట్టించుకోదనే విషయం చిలకలూరుపేటలో ఏదైతే నాయకులు అనుకున్నారో అదే మాట ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి కూడా అనుకునే పరిస్థితి. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత గ్రూపు రాజకీయాలలాగా మొదలైన వాటిని కంట్రోల్ చేయాల్సిన విడుదల రజనీ దాని మీద దృష్టి పెట్టకపోగా కేవలం ఒక గ్రూపుతోనే అంటగాకటం అనేది వేరొక గ్రూప్కి నచ్చని పరిస్థితి. దాంతోపాటు మొన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు గుంటూరు వెస్ట్ నేతలు కలవడానికి వెళితే, కార్పొరేటర్లు మేయర్లు కలవడానికి వెళితే భద్రతా సిబ్బంది ఆపేశారు, అనుమతులు లేవని ఆపేశారు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న విడుదల రజనీ వీళ్ళంతా మా నేతలు ఒకసారి రానివ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి కల్పించే ప్రయత్నం చేయలేదు. బట్ ఇదే సమయంలో గతంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మద్దాలగిరి ఎవరైతే ఉన్నాడో, మద్దాలగిరి 4 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆయన గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళి మమ్మల్ని పరిచయం చేసి మా సమస్యలను డైరెక్ట్గా ఆయనకే చెప్పుకునే అవకాశం కల్పించారు. ఒక ఎమ్మెల్యేనే అంత పనులు చేస్తే మరి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ కనీసం అక్కడ నుంచి ఏదైతే ప్లే గ్రౌండ్ బయట నిలబడ్డారో వాళ్ళని కనీసం సెక్యూరిటీ సిబ్బందికి ఒక సైగ చేసి వాళ్ళని లోనకి తీసుకొచ్చి కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వాళ్ళని చూసి చూడనట్లుగా విడుదల రజనీ వ్యవహరించిందనేది ఇక్కడ ప్రధాన వాదన. సో అంటే విడుదల రజనీ అనే వ్యక్తి కేవలం తన పలుకుబడి, తన పరపతి మాత్రమే చూసుకుంటుంది తప్ప కింది నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ నేతల కార్యకర్తల గురించి కానివ్వండి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ నుంచి టికెట్ ఇవ్వద్దు, ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని అసమ్మతి సెగ అయితే తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా చేరింది. దీంతో ఇప్పుడు విడుదల రజనీ టికెట్ కూడా సందిగ్ధంలో పడింది. ఇప్పటికే అనేక కీలక వ్యక్తుల టికెట్లు మనకి గాలిలో దీపంలా మారాయి. మంత్రి రోజా కానివ్వండి, ఉషాశ్రీ చరణ్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అంబట్ రాంబాబు కానివ్వండి, ఇప్పుడు విడుదల రజనీ.
సో విడుదల రజనీ టికెట్ కూడా గాల్లో దీపంలాగా మారింది. ఖచ్చితంగా విడుదల రజనీకి టికెట్ ఇవ్వద్దు, ఇస్తే గెలిచే పరిస్థితి లేదు, ఆ స్థానంలో వేరొకరిని పెట్టాలని చెప్పి ఇప్పుడు గుంటూరు వెస్ట్ నేతల నుంచి తాడేపల్లికి అయితే ఆ తీవ్ర స్థాయిలో వినతులు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే విడుదల రజనీ వ్యవహార శైలి, కలుపుకుని వెళ్లే మనస్తత్వం తనకి లేదు. ఆల్రెడీ ఈ మనస్తత్వం వల్లే చిలకలూరుపేటలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. సో అదే పరిస్థితి ఇప్పుడు గుంటూరు వెస్ట్లో కూడా కొనసాగుతుంది. వాస్తవానికి గుంటూరు వెస్ట్ ప్రజలు విడుదల రజనీని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. పోనీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు కన్నా బలంగా పనిచేస్తే కొంత ప్రభావం ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నికలు ఇంకా 2-3 నెలల సమయం ఉంది కాబట్టి. బట్ ఇక్కడ విడుదల రజనీ వ్యవహార శైలి చూస్తే ఆ గ్రూపు తగాదాలను కంట్రోల్ చేయాల్సింది పోయి కొన్ని గ్రూపులతోనే అంటగాగటం, ఇదే సమయంలో మేయర్లు కార్పొరేటర్ లాంటి వారు వస్తే కనీసం చూసి చూడనట్టుగా వ్యవహరించడం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కనీసం తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవటం, ఇవన్నీ కూడా గుంటూరు వెస్ట్ నేతలలో ఆ తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. సో ఇలాంటి నేతకు మనం పనిచేసి గెలిపించినా రేపటి రోజున పట్టించుకోదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహార శైలి గురించి ఇప్పుడు చిలకలూరుపేట నేతలను అడిగి తెలుసుకుంటున్నారట. ఏంటి విడుదల రజనీ ఏంటి ఇలా వ్యవహరిస్తుంది, ఏంటి అసలు ఇవి నైజం ఏంటి, ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఒరే బాబు ఇక్కడ వ్యతిరేకత మూటగట్టుకుందే, మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోలేదని, తన పరపతి కోసం, తన మంత్రి పదవి కోసం లేదా తన ఇమేజ్ సోషల్ మీడియాలో పెంచుకోవడం కోసం మాత్రమే కృషి చేస్తుంది తప్ప స్థానిక సమస్యల మీద ఎప్పుడు మాట్లాడింది లేదు, పోరాడింది లేదు. పోనీ మన బోటోళ్ళం ఎవరైనా వెళ్ళి ఏదైనా సమస్యలు చెప్పినా వినే పరిస్థితి లేదు. అందులోనూ మంత్రి అయిన తర్వాత కనీసం అపాయింట్మెంట్లు కూడా మాకు ఇవ్వలేదు. అందుకనే మేమందరం కూడా కలిసికట్టుగా విడుదల రజనీకి యాంటీ అవడంతో ఈరోజు గుంటూరు వెస్ట్కు మార్చారని చెప్పి చిలకలూరుపేట వైసీపీ నేతలే గుంటూరు వెస్ట్ నేతలకు చెప్పే పరిస్థితి. సో అంటే విడుదల రజనీ అసలు నైజం ఇదా అని చెప్పి ఇప్పుడు గుంటూరు వెస్ట్ నేతలు ముక్కున్న వేలేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు మీరైనా నేనైనా సరే విడుదల రజనీ అనే వ్యక్తి 10 మందిలో చలాకీగా తిరుగుతుంది, సరే ఏదో సామాజిక కార్యక్రమాలు చేస్తుందనే ఒక భ్రమలో ఉండేవాళ్ళం. బట్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా హైప్ కోసం చేసిన పనులే తప్ప క్షేత్రస్థాయిలో చేసింది కాదు. అంటే కెమెరా కానివ్వండి, ఫోటోగ్రాఫర్ కానీ లేకపోతే ఆవిడ కనీసం ఏ పని చేయదు, వాటి కోసం మాత్రమే ఆవిడ పనులు చేస్తుందని చెప్పి ఇప్పుడు చిలకలూరుపేట, లేకపోతే మంత్రి అయిన తర్వాత కూడా చిలకలూరుపేటలో విడుదల రజనీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చి ప్రజలు చీకొట్టారని కాన్స్టిట్యున్సీ మార్చడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో పేరున్న నేతలతో అంటే ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తలదన్నే స్థాయిలో విడుదల రజనీ ఫేమ్ తెచ్చుకుంది. ఎందుకు అంటే సోషల్ మీడియాని మేనేజ్ చేసుకుంది, సోషల్ మీడియా పరంగా ఫేమ్ తెచ్చుకుంది. బట్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు ఆహ్వానించారంటే లేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో పని చేయటం లేదు కాబట్టి విడుదల రజనీ కాన్స్టిట్యున్సీని మార్చారు. అయితే అక్కడ కూడా ఇప్పుడు టికెట్ ఇవ్వద్దని చెప్పి వాదనలు రావడంతో ఇప్పుడు విడుదల రజనీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గోయిలాగా ఉంది. చిలకలూరుపేట వెళ్ళే పరిస్థితి లేదు, అలాగని గుంటూరు వెస్ట్ నుంచి నేతలు సహకరించే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో ఒకవేళ గెలవదు అని రిపోర్ట్లు కానీ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెడతాడు. చిలకలూరుపేటలో గెలవదు అన్నారనే గుంటూరు వెస్ట్గా మార్చారు. సో పోనీ అక్కడైనా ఏమైనా ఉపయోగపడుతుంది, సరే కొద్దో గొప్ప గెలుస్తుంది, ఇక్కడంటే తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది, అక్కడంటే కొత్త వ్యక్తి కాబట్టి వ్యతిరేకత లేదు కాబట్టి కొంత సానుభూతిగా మారొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు. బట్ అది తప్పు. ఇక్కడ చిలకలూరుపేట నైజమే గుంటూరు వెస్ట్లో వ్యక్తమవుతుంది తప్ప అప్పటికప్పుడు కొత్త నైజం ఏమీ రాదు కదా. సో ఇప్పుడు అదే పరిస్థితి విడుదల రజనీకి గొడ్డు పరిస్థితిగా మారింది. దాదాపుగా విడుదల రజనీకి టికెట్ నిరాకరించే స్థాయిలో అయితే అసమ్మతి సెగలైతే గుంటూరు వెస్ట్ నుంచి అయితే తగులుతున్నాయి. మరి తాడేపల్లి ప్యాలెస్లో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతకి తెలవకపోయినప్పటికీ కూడా కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకవేళ విడుదల రజనీ కాకపోతే ఎవరిని పెట్టాలి అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే అవసరమైతే విడుదల రజనీని కూడా పక్కన పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడటం లేదు. ఆల్రెడీ రోజా లాంటి నేతలను, ఉషా శ్రీచరణ్ లాంటి నేతలను, ముఖ్యంగా జోగి రమేష్ లాంటి నేతలనే దూరం పెట్టిన వ్యక్తి, అత్యంత ఆత్మీయుడు, 2 దశాబ్దాల నుంచి వైసీపీకి వైఎస్ ఫ్యామిలీకి అనుకూలుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డినే పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది విడుదల రజనీని పక్కన పెట్టడంలో ఎటువంటి సందేహం ఉండదు. కాబట్టి ఇప్పటికే కొంత స్థానిక నేతలు ఎవరున్నారు అని ఆరా తీయటంతో ఇప్పుడు విడుదల రజనీ గుండెల్లో గొంతులో పచ్చివెలకాయ పడినట్టయింది. ఎందుకంటే ఆరా తీశారు అంటే ఖచ్చితంగా కొత్త వ్యక్తిని తెర మీదకి తెచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. అంటే విడుదల రజనీని పూర్తిగా ఇక అక్కడి నుంచి కూడా తొలగించే ప్రయత్నం చేయొచ్చు ఖచ్చితంగా. అంటే గెలిచిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి ఏమైనా చెప్తే చెప్పొచ్చు, కానీ గుంటూరు వెస్ట్ నుంచి కూడా విడుదల రజనీకి టికెట్ గండం మారింది. ఇప్పటికే చిలకలూరుపేటలో వ్యతిరేకత మూటగట్టుకుని గుంటూరు వెస్ట్ వచ్చిన విడుదల రజనీ అతి తక్కువ కాలంలోనే అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఇక్కడ గుంటూరు వెస్ట్లో కట్టుకుంది. ఇంకా మనం మాట్లాడుకుంది కార్యకర్తలు నాయకుల గురించే. అది ప్రజల్లోకి ఎప్పుడైతే ఇది ప్రజల్లోకి వెళుతుందో ప్రజలు మరింత దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో జరిగింది నగరీలో కానివ్వండి లేదా
అంబటి రాంబాబు సత్తెనపల్లిలో కానీ జరిగింది ఏంటంటే పార్టీ నేతలు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ మీద తీవ్రంగా ప్రజా వ్యతిరేకత కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రజా వ్యతిరేకత ఉంది, ఆ స్థాయిలో ఉండబట్టే పార్టీ నేతలు వాళ్ళని వ్యతిరేకిస్తూ వస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న విడుదల రజనీకి కూడా ఎదురయ్యింది. ఇప్పటికే చిలకలూరుపేట లోకల్గా పేరొందిన విడుదల రజనీ ఇప్పుడు నాన్ లోకల్గా మారింది. గుంటూరు వెస్ట్కి నాన్ లోకల్గా మారింది. అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. వాస్తవానికి విడుదల రజనీతో పోలిస్తే కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి మద్దాలగిరి అని చెప్పి స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి మద్దాలగిరికి టికెట్ ఇచ్చినా కానీ ఉపయోగం ఉంటుంది తప్ప విడుదల రజనీకి ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. చాలామంది నేతలు పనిచేయడానికి కూడా ససేమిరా అనే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి నేను ఆల్రెడీ చెప్పినట్టు నగరీలో కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, సొంత పార్టీ నేతలే ఇలాంటి నాయకులకి మేము పని చేయము, అవసరమైతే అపోజిషన్కి పనిచేస్తాం తప్ప వీళ్ళకి టికెట్ ఇస్తే మేము పనిచేయమని చెప్పి తెగేసి చెప్పారు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీకి ఎదురయ్యే పరిస్థితి. ఎందుకనంటే కనీసం ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే చూసి చూడనట్టు వ్యవహరించడం కానీ, లేదా ఇప్పుడు కూడా విడుదల రజనీని కలిసి కొన్ని ప్రాంతీయ సమస్యలను చెప్పే ప్రయత్నం చేద్దాం, గుంటూరు వెస్ట్ పరిస్థితి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామంటే ఎప్పటికీ కూడా స్థానిక నేతలను విడుదల రజనీ కలిసే ప్రయత్నం చేయట్లేదట. ఎన్నికలు ఇంకా 2-3 నెలలు లేవు. కనీసం పార్టీ మనం కాన్స్టిట్యున్సీ మారినప్పుడు మనకంతా కొత్తగా ఉంటుంది. కనీసం ఆ పార్టీ నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే అక్కడ పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా వ్యవహరించాలనేది ఒక అవగాహన వస్తుంది. బట్ ఇప్పటికీ కూడా ఆ పార్టీ పరిస్థితులు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తే విడుదల రజనీ తనకు అవకాశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగటమో లేదా సోషల్ మీడియా హైప్ చుట్టూ తిరగటమో ఈ విధంగా చేస్తుందని చెప్పి స్థానిక నేతలు తీవ్రంగా అయితే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా విడుదల రజనీ టికెట్ ఇప్పుడు గాల్లో దీపంలా మారింది. మరి గుంటూరు వెస్ట్ నుంచి నిరసన సెగలు కనుక పెరిగితే ఖచ్చితంగా విడుదల రజనీ టికెట్ కూడా పోయే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.